స్వాట్ అనాలిసిస్, అద్భుతమైన అనాలిసిస్. ఒక మాట చెప్పాలంటే, ఈరోజు నేను మీ ముందు ఒక మోటివేటర్గా నిల్చున్నాను అంటే నేను స్వాట్ అనాలిసిస్ చేశాను కాబట్టి ఇక్కడ నేను నిల్చున్నాను. అద్భుతమైన స్వాట్ అనాలిసిస్. చాలా మందికి తెలుసు, ఎవరు చేయరు. అది మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. మీకు విజన్ ఉంది కదా, లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా, లక్ష్యాన్ని చేరాలి అని ప్రయాణం మొదలు పెట్టే ముందు స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఏంటి ఆ స్వాట్ అనాలిసిస్? ఎస్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, టీ అంటే ఏంటి? ఎస్ అంటే స్ట్రెంగ్త్స్. ఈ లక్ష్యాన్ని నేను చేరాలి, చేరటానికి నా దగ్గర ఉన్న బలాలేంటి, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, ఒక చార్ట్ తయారు చేయాలి. ఈ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఆ స్థాయికి వెళ్ళాలంటే నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? ఎస్, నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, నా దగ్గర లాంగ్వేజ్ స్కిల్ ఉంది, నా దగ్గర హార్డ్ వర్కింగ్ స్కిల్ ఉంది, నాకున్న పరిచయాలు ఉన్నాయి. మీ స్ట్రెంగ్త్ ఏంటి? వీక్నెసెస్ ఏమున్నాయి? నేను ఆ లక్ష్యాన్ని చేరకుండా నన్ను ఆపే నా బలహీనతలు ఏంటి? 1, 2, 3 ఉంటాయి, రాయండి. ఆ తర్వాత ఆపర్చునిటీస్ రాయండి. ఆపర్చునిటీస్ అంటే ఏంటి? నేను ఆ లక్ష్యాన్ని చేరటానికి, నేను ముందుకెళ్ళాలంటే నాకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి? నా బలహీనతలను దూరం చేయడానికి, నా బలహీనతను దూరం చేయడానికి, నా బలహీనతని బలంగా మార్చడానికి నాకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి? అది మీకే తెలుస్తుంటుంది. ఈ ఫీల్డ్లో ఉన్న అవకాశాలు ఏమున్నాయి, ఈ వీక్నెస్ దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? క్లారిటీగా వర్క్ చేయండి. థ్రెట్స్ అంటే ఏంటి? అనుకోకుండా వచ్చే అవాంతరాలు. సడన్గా ఏదైనా జరిగిపోతుంది. ఏమేమి జరగవచ్చు? సడన్గా మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఊహించి రాస్తాం, డిస్కస్ చేసి రాస్తాం. ఎప్పుడైతే స్వాట్ అనాలిసిస్ చేసి దాని మీద వర్క్ చేస్తామో వీక్నెసెస్ తగ్గుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ తెలుస్తుంటాయి. ఉదాహరణకి, నేను ఈ ఆట ఆడాలి, ఈ గేమ్ ఆడాలి, ఈ బిజినెస్ చేయాలి, ఫెయిల్ అయిపోయాను. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ అవకాశం ఉందన్న విషయం తెలియక, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోక, ఈ వ్యక్తిని ఉపయోగించుకోక, ఈ ఫ్రెండ్షిప్ని ఉపయోగించుకోక. కాబట్టి బిజినెస్ అయినా ఏ ఫీల్డ్లో ముందుకెళ్ళినా స్వాట్ అనాలిసిస్ చేయాలి. స్వాట్ అనాలిసిస్ డీటెయిల్గా చేయాలంటే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని నలుగురు కలిసి స్వాట్ అనాలిసిస్ చేస్తూ డిస్కస్ చేసుకుంటూ 1 hour మనం దాని మీద డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది ఎలా చేయాలి అన్నది. స్వాట్ అనాలిసిస్ చేయడం గొప్ప స్కిల్. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ చేయాలా, ఎంఎస్డబ్ల్యూ చేయాలా క్వశ్చన్ వచ్చింది నా ముందు. 2 చేయాలన్న కోరిక. నేను కూర్చున్నాను, చార్ట్ తీసుకున్నాను, స్వాట్ అనాలిసిస్ చేశాను. నేను దాని మీద ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఏంటి, ఎంఎస్డబ్ల్యూ చేస్తే ఏంటి, స్వాట్ అనాలిసిస్ ఒక్కడే కూర్చున్నాను, స్వాట్ అనాలిసిస్ చేస్తాను. నాకు 3 days టైం పట్టింది. నాకు తెలిసింది, నో, నా కోసం ఎంఎస్డబ్ల్యూ పర్ఫెక్ట్, నేను ఎంఎస్డబ్ల్యూ చేయాలని ఫైనల్ చేసుకున్నాను. వేసే ప్రతి అడుగు స్వాట్ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి, పర్ఫెక్ట్గా రీచ్ అవుతారు. మన వీక్నెసెస్ని మనం దూరం చేసుకుంటాం, మనకున్న ఆపర్చునిటీస్ని మనం పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తాం.